హాయ్ అండి, ఈరోజు మటన్ కర్రీ కుక్కర్లో సింపుల్గా ఎలా చూద్దాం. ఇది గ్రేవీ కూడా చాలా బాగా వస్తుందండి. దీనికి ముందు కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఇలా కొంచెం పేస్ట్లా చేసుకుని వేసుకోండి. దీనివల్ల మనకి కర్రీ అనేది గ్రేవీ బాగా వస్తుంది. ఇలా ఆనియన్స్ని సిమ్లో పెట్టుకుని స్టవ్ బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోండి. ఇలా ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మనం కడిగి పెట్టుకుని మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి మటన్లో వాటర్ వస్తుంది కదా, వాటర్ పోయేంత వరకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూను ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పసుపు, కారం వేసుకోవాలి. ఇలా వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మనకి మటన్కి అంతా పట్టేలా కలుపుకోవాలి. తర్వాత కొంచెం టేస్ట్ కోసం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి. మనం కుక్కర్ విజిల్ పెట్టుకొని 3 నుంచి 4 విజిల్స్ వేయించుకోవాలండి. మటన్ మనకు ముదురుగా ఉందంటే కొంచెం ఒక 5 విజిల్స్ అలా వేయించుకోండి. మంచిగా లేతగానే ఉందంటే ఒక 3-4 విజిల్స్ అయితే సరిపోతుంది. మటన్ కొంచెం ఎక్కువ ముదురుగా ఉంటే ముందుగా ఏం చేస్తారంటే మటన్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ వేసి ముందుగానే ఒక 2-3 విజిల్స్ వేయించి పెట్టుకొని మిగతా ప్రాసెస్ నేను చూపించిన విధంగా చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.